నీ గోల్డ్ ఫిష్ ట్యాంక్లో కంటిన్యూస్గా బాడీని రబ్ చేస్తుందా, స్టోన్స్కి ఆర్ గ్లాస్కి కంటిన్యూస్గా టచ్ అవుతుందా? ఇది నార్మల్ కాదు, డేంజరస్ పారాసైట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని ఫిష్ స్లైస్ అంటారు. ఫిష్ స్లైస్ అంటే ఏంటి? ఇది ఎక్స్టర్నల్ పారాసైట్. ఇది గోల్డ్ ఫిష్ బాడీకి అటాచ్ అయ్యి గోల్డ్ ఫిష్ బ్లడ్ని మొత్తం తాగుతుంది. ఒక్క గోల్డ్ ఫిష్కి స్టార్ట్ అయితే ట్యాంక్లో ఉన్న మిగతా ఫిషెస్కి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. సిమ్టమ్స్ ఇవి గమనించు. గోల్డ్ ఫిష్ కంటిన్యూస్గా స్టోన్స్కి రబ్ చేస్తుంది. రెస్ట్లెస్ స్విమ్మింగ్ బిహేవియర్ కనిపిస్తుంది. బాడీ మీద రెడ్ స్పాట్స్ వస్తాయి. యాక్టివ్గా లేకపోవడం. క్లోజ్గా చూస్తే టైనీ మూవింగ్ పారాసైట్ కనిపిస్తుంది. ఈ సైన్స్ కనిపిస్తే ఇగ్నోర్ చేయకు. ట్రీట్మెంట్ స్టెప్స్. స్టెప్ 1 ఐసోలేషన్. ఇన్ఫెక్టెడ్ గోల్డ్ ఫిష్ని ఇమీడియట్గా క్వారంటైన్ ట్యాంక్కి షిఫ్ట్ చేయి. స్టెప్ 2 మెడిసిన్. యాంటీ పారాసిటిక్ మెడిసిన్ యూజ్ చేయి. లేదంటే ఆప్షనల్గా బబుల్ ట్రబుల్స్ లాంటి యాంటీ పారాసిటిక్ సొల్యూషన్ కూడా యూజ్ చేయొచ్చు. స్టెప్ 3 సాల్ట్ ప్లస్ క్లీన్ వాటర్. ఎక్వేరియం సాల్ట్ని సేఫ్ డోసేజ్లో యాడ్ చేయి. డైలీ 30-50% వాటర్ చేంజ్ కంపల్సరీగా చేయాలి. స్టెప్ 4 రిపీట్ ట్రీట్మెంట్. 5 to 7 days తర్వాత రిపీట్ చేయి. ఎగ్స్ ఉంటే ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే గోల్డ్ ఫిష్ని సేవ్ చేయొచ్చు, లేకపోతే చచ్చిపోతుంది.